అయినటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇప్పటికీ కూడా వాళ్ళ గ్రాడ్యుటీ కానీ కమ్యూనికేషన్ కానీ చెల్లించలేకపోయినందుకు వారు ఈరోజు ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ ఒక్కరోజు నిరాహార దీక్షకు PRTU-TS నిజామాబాద్ జిల్లా శాఖ పూర్తి సంఘీభావం తెలుపుతున్నది. ఇది ప్రభుత్వము చేతగాంతనం అని చెప్పి కూడా చెప్తున్నది. 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళకు వారి బెనిఫిట్స్ మనం ఇవ్వలేకపోతే మనము కుటుంబంలో ఒక తండ్రి అతని కొడుకుకు ఏ రకంగా కూడా మంచి చూడనట్టు మనము ఈ ప్రభుత్వము మా ఉపాధ్యాయ ఉద్యోగులకు రిటైర్మెంట్ వాళ్లకు కరెక్ట్గా చూడనట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటే చెప్తున్నాం ప్రభుత్వంకు, మీరు ఏవైతే బకాయిలు 700 కోట్లు ప్రతి నెల చెల్లిస్తుండ్రో 700 కోట్లతోని ఏమి కాదు. మీరు 700 కోట్లను డబుల్ చేయండి, 1400 కోట్లు ఇచ్చి మా ఉద్యోగ ఉపాధ్యాయ సోదరులు ఎవరైతే రిటైర్మెంట్ అయినరో వాళ్లకు వాళ్ళ బకాయిలు చెల్లించండి. మేము గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ గారి ద్వారా ప్రభుత్వం దగ్గరికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్తాం. ఖచ్చితంగా మా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అయిన వాళ్లకు వారి బెనిఫిట్స్ వచ్చే వరకు వాళ్ళతోనే మేము ఉంటాం. రేపొద్దున మేమేదైతే ఉద్యమాలు చేస్తున్నామో దాంట్లో కూడా వీళ్ళది కూడా ఒక ప్రధాన డిమాండ్గా పెట్టి ఖచ్చితంగా వీళ్ళకు బెనిఫిట్స్ వచ్చే వరకు వీళ్ళ పోరాటంతో మా పోరాటం కూడా ముందుకు పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వకపోవడమే కాదు, అట్లనే మాకు రావాల్సిన ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన డిఏలు కూడా బకాయిలు ఉన్నాయి. అట్లనే మా బకాయిలు కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఈ రకంగా 2 సంవత్సరాలు గడిచిన ఇంకా అదే రీతిన వివరిస్తే మరి భవిష్యత్తు మాది ఏంది అనేది ఒక ప్రశ్నగా మాకు మిగిలిపోతుంది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి. మేము మీతో ఉన్నాం, మీరు మాతో ఉండండి. ఖచ్చితంగా మీరు బిల్స్ పే చేయండి. మేము ఎప్పటికీ మా జీవితాంతం మీతో ఉంటామని చెప్పేసి మేము మా కుటుంబాలు కూడా మీతో ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. జై హింద్, జై PRT. జేఏసీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. కారణం ఏంటంటే 20 నెలలుగా రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ కానీ కమ్యూనికేషన్ కానీ GPF బిల్లులు దాదాపు 40 నుంచి 50 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి చెల్లించడానికి ముఖం చాటేస్తున్న పరిస్థితి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిధులలో ఉన్నది. కనీసంగా రిటైర్డ్ కాగానే డబ్బులు అందించాలనేటువంటి సోయి లేకుండా ఈరోజు ఆలయాపన చేస్తున్న క్రమంలో అనేక మంది ఆరోగ్యపరమైన సమస్యలతో చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 40 పైగా ఇప్పటికీ ఉద్యోగులు ఈ ఆందోళనతో ఆరోగ్య సమస్యలు ట్రీట్మెంట్ కొరకు డబ్బులు లేక చనిపోయినటువంటి పరిస్థితి మన ముందు కనిపిస్తూ ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ డిమాండ్ ఏంటంటే మొత్తంగా 12,000 కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఏకకాలంలో మొత్తంగా ఎట్ ఏ టైమ్గా పేమెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ తోటి ఈ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి చెల్లించకపోతే దశల వారి పోరాటంలో ఇది 2వ దశ. మొదటి దశ గత నెలలో చెలో హైదరాబాద్ కార్యక్రమంలో 5,000 మంది పాల్గొన్నారు. ఈ 2వ దశలో నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 3వ దశలో నిలయ నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాల్లో నెలలైనా కానీ కొనసాగడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నటువంటి ఏకకాలంలో మొత్తం అమౌంట్ చెల్లించాలని డిమాండ్ని నెరవేర్చాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారిని పెన్షన్దారుల కార్యచరణ సమితి మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము 2024 మార్చి తర్వాత రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న సందర్భంగా ఈరోజు నిరసన తెలియజేస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. గత 20 నెలలు గడిచినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రిటైర్మెంట్ ఉద్యోగస్తులకు ఎలాంటి బెనిఫిట్ చెల్లించకుండా కాలయాపన చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వము తన యొక్క కళ్ళు తెరిచి మాకు రావాల్సినటువంటి బకాయిలన్నింటిని కూడా తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఖండిస్తూ ఉన్నాం. నిజంగా 20 నెలల్లో రాష్ట్రంలో 3,600 మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యి ఎంతో మనోవేదనకు ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. ఈ 20 నెలల్లో 40 మంది ఉద్యోగస్తులు తమ ఆరోగ్య పరిస్థితి బాగలేక, ఆర్థిక పరిస్థితి బాగలేక, ఈఎంఐలు చెల్లించలేకుండా
హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ చేయకుండా చనిపోయినటువంటి 40 మంది ఉద్యోగస్తులకు ఈరోజు మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. వారి ఆత్మ శాంతించాలంటే రాష్ట్ర ప్రభుత్వము వెంటనే దిగివచ్చి మాకు చెల్లించాల్సినటువంటి బకాయిలను రాజ్యాంగంలో ఉన్నటువంటి మాకు రావాల్సినటువంటి హక్కులన్నీ ఇస్తూ తొందరగా బకాయిలు చెల్లిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.